అఖిల్ నందన్ వచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కాగానే జూనియర్ పవర్ స్టార్ తెరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతానికి ఇది గాసిప్ అయినా దాదాపుగా ఇది జరగడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాటిక్ ప్రెజెన్స్ ను సొంతం చేసుకొని మ్యాన్ లుక్ లో కనిపిస్తున్న అఖిల వచ్చే 2-3 ఏళ్ల నాటికి మరింత దృఢంగా కనిపించేలా కసరత్తు చేస్తున్నాడట. ఆలోగా పవర్ఫుల్ స్క్రీన్ ప్లే తో అఖిరాను జనాల్లోనికి పంపాలని ప్లానింగ్ కూడా మొదలైందట. రామ్ చరణ్ చేసిన చిరుతను మించే ప్రాజెక్ట్ తో అఖిరాను టాలీవుడ్ లో లోడ్ చేస్తానని, ఫ్యాన్స్ కో అది విజువల్ వండర్ ను మించిన అనుభూతిని కల్పించడం ఖాయమని అప్పుడే అంచనాలు కూడా పెరిగిపోయాయి. కానీ ఇదంతా పాసిబుల్ కావడానికి చాలా తతంగం మిగిలేలా ఉంది. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కావాలి. హరిహర వీరమల్లు పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధం కావాలి. ఆలోగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు. దాదాపుగా పవన్ పూర్తిగా పాలిటిక్స్ కి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వచ్చే 2 ఏళ్లలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి, కావాలనుకుంటే మరో బ్లాక్ బస్టర్ సినిమా చేసి ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ ఆలోచించే అవకాశం ఉంది. ఆయన స్థానంలో వారసుడిగా అఖిరాను రంగంలోనికి దించే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఆలోచన ఇప్పుడు అఖిరా ఎంట్రీకి బాటలు వేసే ఉంటుందని అభిప్రాయానికి బలం చేకూరుస్తుంది. అంతేకాదు అఖిరా సినిమా ఎంట్రీ బాధ్యతను ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతికి పవన్ అప్పగించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఈ బాధ్యతను గౌరవంగా తీసుకొని పనిని మొదలు పెట్టి ఉంటారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అందుకే అఖిరా ఎంట్రీ గురించి ఏ చిన్న అనౌన్స్మెంట్ వచ్చినా, ఏ చిన్న క్లూ బయటకు వచ్చినా అభిమానులతో కూడా రచన చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ అభిమానమే అఖిరాను ట్రెండింగ్ లోనికి తీసుకొస్తుంది. ఆయన సినిమా ఎంట్రీ గురించి ఇంతగా చర్చించుకునేందుకు కారణమవుతుంది. ఇక పవన్ సినిమాలు ఒక్కొక్కటి పూర్తవుతున్న పరిస్థితిలో ఈ చర్చ రోజు రోజుకు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిరాకు పవర్ స్టార్ అభిమాన గణమంతా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తుంది.